నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు క్లాస్‌లో మనం క్వెషన్ ట్యాగ్స్ చూద్దామమ్మా. క్వెషన్ ట్యాగ్స్ నేర్చుకుందాం. క్వెషన్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి? ఎక్కడ యూజ్ చేయాలి? లెట్స్ సీ. క్వెషన్ ట్యాగ్స్ పార్ట్ 1 అమ్మా. నెక్స్ట్ క్లాస్‌లో పార్ట్ 2 తీసుకుందాం. మరి క్వెషన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేస్తారు? Question tags are short additions to sentence asking for agreement or confirmation. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే వాక్యం చివరలో యాడ్ చేసే చిన్న ఫ్రేజ్ అన్నమాట. అంటే ఆ ఫ్రేజ్ తో మనము అగ్రిమెంట్ లేదా కన్ఫర్మేషన్, అంటే వారు ఒప్పుకుంటున్నారా లేదా, అవునా కాదా, ఈ విధంగా ఏదైతే అడుగుతామో వాటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ తో ఇంకా మీకు క్లియర్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. ఎగ్జాంపుల్ నెంబర్ 1, షీ ఈజ్ క్లెవర్. ఆమె క్లెవర్ గా ఉంది. షీ ఈజ్ క్లెవర్. ద క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది? షీ ఈజ్ క్లెవర్, ఈజంట్ షీ, కాదా లేదా, ఇదన్నమాట క్వశ్చన్ ట్యాగ్. ఇక షీ ఈజ్ నాట్ క్లెవర్ రెండవ సెంటెన్స్. దీంట్లో నాట్ అంటే లేదు అని, కాదు అని అర్థం. షీ ఈజ్ నాట్ క్లెవర్, ఈజ్ షీ, ఆమె క్లెవర్ గా లేదు, ఉందా, ఈ విధంగా ఇది క్వశ్చన్ ట్యాగ్ అమ్మా. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా మారుతున్నాయో ఇక్కడ రూల్స్ ఇచ్చానమ్మా. ఈ రూల్స్ రాసుకోండి, సెంటెన్స్ రాసుకోండి, రూల్స్ కూడా. రూల్ నెంబర్ 1, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్, ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగటివ్ యాజ్ ఇన్ సెంటెన్స్ 1 అబోవ్. ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ కనుక పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ఇన్ సెంటెన్స్ 1 అబోవ్, ఈ మొదటి సెంటెన్స్ లో ఇది పాజిటివ్ సెంటెన్స్ అమ్మా. అయితే సెంటెన్స్ కనుక పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ గా ఉండాలి. ఈ విధంగా షీ ఈజ్ క్లెవర్, ఇజంట్ షీ, ఇది నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అమ్మా. అదే విధంగా సెకండ్ రూల్, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగటివ్, ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ కనుక నెగటివ్ లో ఉంటే ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి పాజిటివ్ యాజ్ ఇన్ సెంటెన్స్ 2 అబోవ్. అంటే పైన రెండవ సెంటెన్స్ లో ఉన్న మాదిరిగా క్వశ్చన్ ఈ సెంటెన్స్ కనుక నెగటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలమ్మా. ఇది 2 రూల్స్ రాసుకోండి. ఇక మూడవది, రైట్ ద గివెన్ సెంటెన్స్ అండ్ పుట్ ఎ కామా ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైతే మీరు రాస్తారో అప్పుడు మీకు ఏ సెంటెన్స్ అయితే ఇవ్వబడుతుందో ఆ సెంటెన్స్ పూర్తిగా రాయండి. సెంటెన్స్ రాసిన తర్వాత ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉంటుందో ఆ ఫుల్ స్టాప్ స్థానంలో కామా పెట్టండి అమ్మా. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయండి. ఇక నాలుగవ రూలు, క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బిగిన్ విత్ స్మాల్ లెటర్, యూజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ నాట్ వేర్ నెసెసరీ. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ తోనే రాయాలి, స్టార్ట్ చేయాలి. అలాగే నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ యూజ్ చేయాలి. రూల్ నెంబర్ 5 అమ్మా, ద సబ్జెక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఆల్వేస్ మస్ట్ బి అ ప్రొనౌన్, పుట్ అ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్. క్వశ్చన్ ట్యాగ్ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ ఒక సర్వనామమై ఉండాలి, చివరిగా ప్రశ్నార్థక చిహ్నాన్ని వాడాలి. ఇవి 5 రూల్స్ అమ్మా. ఇక నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఉంటే చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఉన్నాయమ్మా. క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలో వీటిని కేర్ఫుల్గా చదవండి. నేను చెప్తాను, మీరు రాసుకోండి కూడా అమ్మా. షీ రైట్స్ అ లెటర్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందమ్మా. షీ థర్డ్ పర్సన్. అయితే దీని క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుందో చూడండి. షీ రైట్స్ అ లెటర్, డజంట్ షీ, ఇది ప్రెజెంట్ టెన్స్ లో అమ్మా, రాసుకోండి. ఇక సెకండ్ సెంటెన్స్, షీ డస్ నాట్ రైట్ అ లెటర్, పాజిటివ్ ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ నెగటివ్. దాని క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఇచ్చారు చూద్దాం. షీ డస్ నాట్ రైట్ అ లెటర్, డస్ షీ. సెంటెన్స్ నెగటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్. ఇది రాసుకోండి, గుర్తుంచుకోండి. థర్డ్ వన్, ఐ రైట్ అ లెటర్, ఆన్సర్ ఐ రైట్ అ లెటర్, డోంట్ ఐ. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు, అందుకే దీంట్లో డూ తీసుకున్నాము, దీంట్లో డస్ తీసుకున్నామమ్మా. ఇది గుర్తుంచుకోండి. మనము టెన్స్ ఎప్పుడైతే నేర్చామో అప్పుడు టెన్స్ లో
నెగటివ్ ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా చేయాలి ఇది నేర్చుకున్నామమ్మా. మళ్ళీ ఒకసారి టెన్స్ రివిజన్ చేయండి. ఫోర్త్ వన్, ఐ డోంట్ రైట్ ఏ లెటర్. ఇది నెగటివ్, దాన్ని క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుందమ్మా. ఐ డోంట్ రైట్ ఏ లెటర్, డూ ఐ. ఫిఫ్త్ వన్, హీ రోట్ ఏ లెటర్. ఇది పాస్ట్ టెన్స్ అమ్మా, సింపుల్ పాస్ట్ టెన్స్. హీ రోట్ ఏ లెటర్, డిడెంట్ హీ. సింపుల్ పాస్ట్ టెన్స్ లో రోట్ వచ్చింది కనుక క్వశ్చన్ ట్యాగ్ ఏం తీసుకున్నాము, డిడెంట్ హీ. సిక్స్త్ వన్, హీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్. ఇది నెగటివ్ సెంటెన్స్. ఇక క్వశ్చన్ ట్యాగ్ వచ్చి పాజిటివ్ అవుతుందమ్మా. హీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్, డిడ్ హీ. సెవెంత్ వన్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. క్వశ్చన్ ట్యాగ్ లో ఎలా ఉంటుంది చూద్దాం. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, ఈజంట్ షీ. కాదా లేదా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 8వది, ఐ ఆమ్ రైటింగ్ ఎ లెటర్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అమ్మా, ఇది యామ్ వచ్చింది ఇక్కడ. ఐ ఆమ్ రైటింగ్ ఎ లెటర్, క్వశ్చన్ ట్యాగ్ వచ్చి ఆర్ఎంట్ ఐ. ఇది ఒకటమ్మా కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఐ ఆమ్ వస్తుందో యామ్ కి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో యామంట్ ఐ అనరమ్మా, ఏమనాలి ఇక్కడ ఆర్ఎంట్ ఐ. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, రాసుకోండి, నేను ఇస్తానికి మళ్ళీ, కాకపోతే ఇది గుర్తుంచుకోండి, ఆర్ఎంట్ ఐ వస్తుందమ్మా ఇక్కడ. ఇక నెక్స్ట్ 9th వన్, ఐ ఆమ్ నాట్ రైటింగ్ అ లెటర్. ఇది నెగటివ్ సెంటెన్స్ అమ్మా. ఈ నెగటివ్ సెంటెన్స్ లో మళ్ళీ ఏమొస్తుందో చూద్దాం. ఐ ఆమ్ నాట్ రైటింగ్ ఎ లెటర్, యామ్ ఐ. యామ్ ఐ ఇక్కడ వచ్చిందమ్మా. ఇప్పుడు పాజిటివ్ గా ఉంటే యామ్ అయ్యే, కాకపోతే నెగటివ్ లో మాత్రం యామంట్ ఐ రాదు, ఆర్ఎంట్ ఐ వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇవి సెంటెన్స్ అమ్మా ఇచ్చాను, ఇవి రాసుకోండి, వీటిని చదవండి. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేసే వర్బ్స్, ఆ వర్బ్స్ ని ఎలా యూజ్ చేస్తారు నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాము. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.